ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. గీతాబంధువులకు నమస్కారం. దుర్యోధనుడు ఇంత మట్టుకు పాండవుల పక్షములో ఉన్నటువంటి వీరుల గురించి చెప్పాడు ద్రోణాచార్యునికి. ఇప్పుడు కౌరవుల పక్షం నుండి అంటే ద్రోణాచార్యునితో చెప్తున్నాడు, మన పక్షంలో ఎవరున్నారో వాళ్ళ గురించి కూడా చెప్తాను అని చెప్తున్నాడు. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామా వికర్ణశ్చ సోమదత్తిస్తదైవ చ. మీరు మరి భీష్ముడు కృపుడు భూరిశ్రవుడశ్వత్థామా. మీరు మరి భీష్ముడు కృపుడు భూరిశ్రవుడశ్వత్థామా. వికర్ణుడు కర్ణుడు మొదలు మన పక్షమునందు యోధులు. వికర్ణుడు కర్ణుడు మొదలు మన పక్షమునందు యోధులు. వినుమాచార్య వినుమాచార్య కౌరవుల బలముల గూర్చి, వ్యూహము గూర్చి, రచనల గూర్చి, రణమునందాచరించవలసిన మన వ్యూహము గూర్చి వినుమాచార్య. ఇంతకుముందు పాండవుల సైన్యంలోని వీరుల గురించి చెప్పాడు దుర్యోధనుడు. ఇప్పుడు కౌరవ పక్షంలోని వీరుల గురించి చెప్తున్నాడు. భవాన్ అంటున్నాడు. భవాన్ అంటే తమరు, అంటే ద్రోణాచార్యులు, మీరు అని చెప్తున్నాడు. తర్వాత భీష్మాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కొడుకు సౌమదత్తుడు, అతడే భూరిశ్రవుడు. మన పక్షంలో ఉన్నారు గురువుగారు, గురువరా అని చెప్తున్నాడు దుర్యోధనుడు ద్రోణాచార్యునితో. దుర్యోధనుడు తన పక్షంలో ఉన్నటువంటి వీరుల పేర్లు చెప్తూ భవాన్ తమరు అని ప్రారంభించాడు. వాస్తవంగా మాట్లాడితే ముందు భీష్ముని పేరు చెప్పిన తర్వాతనే ద్రోణుని పేరు చెప్పాలి. మరి అలా చెప్పలేదు ఇతను. ఎందుకంటే ఇంతవరకు ఏదో అప్రస్తుత ప్రసంగం చేశాడు. ఏమని? నువ్వు బ్రాహ్మణోత్తముడివి, యుద్ధం నేర్పడం వేరు, యుద్ధం చెయ్యడం వేరు, నువ్వేదో గాయత్రి మంత్రోపాసన చేసేవాడివి అని పరోక్షంగా ఏదో చెప్పాడు. ఇప్పుడు అది కవర్ చేసుకోవడానికి ద్రోణుడిని గొప్పగా చెప్తున్నాడు. అంటే ఆయన పేరు ముందుగా చెప్పాడు. భీష్ముడి కన్నా ముందుగానే ద్రోణుడి పేరు చెప్పాడు. అలాగే తన తమ్ముడు వికర్ణుడు, తమ్ముడి పేరు చెప్పాలి కదా. వికర్ణుడు కూడా యోధుడే కదా. కానీ వికర్ణుడి కంటే ముందుగా ద్రోణుని కొడుకు అయినటువంటి అశ్వత్థామ పేరు చెప్పాడు. ఇదంతా అతనిలో ఒక మానసిక స్థితి ఎలా ఉన్నదో అది తెలుస్తుంది. ఇక్కడ ఇంకొకటి గమనించాలి. 7 అక్షౌహిణుల సైన్యం పాండవులది, 11 అక్షౌహిణుల సైన్యం కౌరవులది. అయితే పాండవుల సైన్యంలో 17 మంది వీరుల పేర్లు చెప్పాడు. తన సైన్యంలో మాత్రం 7-8 మంది వీరుల పేర్లు మాత్రమే చెప్పాడు. అంటే పాండవుల సైన్యం చూసి దుర్యోధనుడు భయపడ్డాడు. ఈ శ్లోకంలో చెప్పినటువంటి కౌరవుల సైన్యంలో చెప్పిన వీరుల గురించి కొంచెం మనం చెప్పుకుందాం. ఏమని చెప్తున్నాడు? మొదటి అతను భవాన్ అని చెప్పాడు కదా. భవాన్ అంటే ద్రోణుడు. ఎవరు? తమరు అని చెప్పాడు కాబట్టి ఇక్కడ ద్రోణుడు. ఇతడు బ్రాహ్మణుడు, వేదాధ్యయన తత్పరుడు. ఇతను కౌరవులకు పాండవులకు ఉభయులకు గురువు. ఉభయులకు అస్త్ర విద్యను నేర్పాడు. అర్జునునితో సమానమైన వాడు ఉండడు అని ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు ద్రోణాచార్యుడు. ఏకలవ్యుని బొటన వ్రేలును కూడా దూరం చేశాడు. ఇతను ఎవరి దిక్కున్నాడు? కౌరవుల పక్షంలో ఉన్నాడు. ఇది గమనించాలి. తర్వాత భీష్ముడు. రాజయ్య లక్షణాలు ఉండి కూడా
తండ్రి కోసం సమస్తాన్ని త్యజించాడు. వివాహం కూడా చేసుకోలేదు. పైగా తలుచుకుంటేనే మరణించేటువంటి వరాన్ని పొంది ఉన్నాడు. అందుకోసం విసుగు వస్తే తన దారి తను చూసుకుంటాడు. ఇంకా ఏంటి అంటే యుద్ధంలో పాండవులను చంపకూడదనే నిర్ణయం కూడా తీసుకున్నాడు. ఇతను ఎక్కడ ఉన్నాడు? ఇతను కౌరవ పక్షంలో ఉన్నాడు. తర్వాత కర్ణుడు, దుర్యోధనుడికి ప్రాణ స్నేహితుడు. ఇతను దానకర్ణుడు. తండ్రి అయినటువంటి సూర్యుడు వచ్చి చెప్పినా కానీ వినకుండా కవచ కుండలాలను ఇంద్రునికి ఇచ్చి పడేశాడు. ఇతడు అసమాన శక్తివంతుడు అయినప్పటికీ తన శక్తి అవసరమైన సమయంలో ఉపయోగపడదు అనేటువంటి శాపం కూడా ఉన్నవాడు. ఇతడు కౌరవ సైన్యంలో ఉన్నాడు. తర్వాత కృపాచార్యుడు, ఇతడు ద్రోణునికి బావమరిది. ద్రోణుల్లాగానే ఇతడు కూడా పాండవులకు కౌరవులకు గురువు. ఇతడు కౌరవ సైన్యంలో ఉన్నాడు. తర్వాత అశ్వత్థామ, ఇతడు ద్రోణుని కొడుకు, కృపాచార్యునికి అల్లుడు. ఇతడు మహాకోపి, ఏదైనా చేయగలడు. ఇతనికి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసే శక్తి ఉన్నది, కానీ ఉపసంహారం ఎలాగో తెలియదు అతనికి. ద్రోణాచార్యునికి కొడుకైనా కానీ అర్జునుణ్ణి మించి ఎక్కడికి పోతాడో అని చెప్పి బ్రహ్మాస్త్ర ఉపసంహారం చెప్పలేదు అశ్వత్థామకు, కొడుకైనటువంటి అశ్వత్థామకు. అంటే ద్రోణునికి కొడుకు కంటే అర్జునుని మీదనే ఎక్కువ ప్రేమ. ఇతడు ఎటున్నాడు? కౌరవ పక్షంలో ఉన్నాడు. తర్వాత వికర్ణుడు, ఇతడు దుర్యోధనునికి తమ్ముడు. ఉన్నట్లుండి నీతులు మాట్లాడతాడు. నిజంగా చెప్పాలంటే ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు ఇతను ఒక్కడే ఇది తప్పు అని చెప్పినటువంటి వాడు వికర్ణుడు. అంటే ధర్మము దయ అని మాట్లాడతాడు. మరి ఇతడు ఎవరి పక్షంలో ఉన్నాడు? ఇప్పుడు కౌరవ పక్షంలో ఉన్నాడు. తర్వాత సౌమదత్తి, ఇతడు సోమదత్తుని కుమారుడు. ఇతడు కౌరవ పాండవులకు పితృ సమానుడు. ఇతని విచిత్రమైనటువంటి మనస్తత్వం, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. పాండవులను జయించాలని శివుని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమైనవాడు వరాలు ఇవ్వడానికి. శివుని కోసం తపస్సు చేసిన వాడు మరి శివుడు రాగానే లేచి నిలబడాలి కదా. అతని గర్వంతో లేచి నిలబడలేదు. శివుని కోపం వచ్చింది. అప్పుడు శివుడు శాపం పెడతాడు, నువ్వు క్రూర మరణాన్ని పొందుతావు అని శాపం పెడతాడు. ఇతడు ఎక్కడ ఉన్నాడు? కౌరవుల పక్షంలో ఉన్నాడు. తర్వాత జయద్రథుడు, అంటే సైంధవుడు. ఇతడు దుర్యోధనుడి చెల్లెలు దుస్సల మొగడు. ద్రౌపదిని అపహరించకపోయినప్పుడు భీముడు అర్జునుడు పట్టుకున్నారు. భావమర్దిని చంపలేదు, కానీ చంపినంత పని చేశారు ఈ సైంధవునికి, జయద్రథునికి. తర్వాత పాండవులు తనను ఏం చేస్తారో అనేటువంటి భయంతో శివుని గురించి తపస్సు చేశాడు. అయితే పాండవులను జయించే వరాలను పొందాడు, కానీ అందులో ఒక కండిషన్ ఉంది, ఒక మెలిక ఉంది. ఇతడు కౌరవ పక్షంలో ఉన్నాడు. ఇక వీళ్ళ గురించి దుర్యోధనుడు అంటే మన సైన్యంలో ఉన్నటువంటి బలాలను బలహీనతలను నెవరు వేసుకుంటున్నాడు. తర్వాత 9వ శ్లోకం. అన్యే చ బహువశూరః మదర్తే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఎందరో మన సైన్యమందున నా కోసం వారి బ్రతుకులు, ఎందరో మన సైన్యమందున నా కోసం వారి బ్రతుకులు, ధారబోసే వారు కలరయా, వారు వట్టి వారు కాదయా, శస్త్రాస్త్రములను ధరించి యుద్ధ పటిమ ఉన్నవారయ, హనుమాచార్య కౌరవుల బలముల గూర్చి, వ్యూహము గూర్చి, రచనల గూర్చి, రణ
రణమునల్దాచరించవలసిన మన వ్యూహము గూర్చి ఎందరో మన సైన్యమందున నా కోసం వారి బ్రతుకులు ధారబోసెవరు కరరయా, వారు వట్టి వారు కాదయా. శస్త్రాస్త్రములను ధరించి యుద్ధ పటిమ ఉన్నవారయా, ఇనుమాచార్య కౌరవుల బలముల గూర్చి వ్యూహము గూర్చి రచనల గూర్చి రణమునల్దాచరించవలసిన మన వ్యూహము గూర్చి ఇనుమాచార్య. ఆచార్య, ఇంకా వేరే వాళ్ళ కోసం, అంటే వేరే వాళ్ళు నా కోసం బ్రతుకును పణంగా పెట్టి వచ్చి ఉన్నారయ్యా మన సైన్యం లోపల. వాళ్ళు వట్టివాళ్ళు కాదు, యుద్ధం లోపల ప్రావీణ్యం కలవాళ్ళు అంటున్నాడు దుర్యోధనుడు. తర్వాత 10వ శ్లోకం. అపర్యాప్తం తదాస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం అంటున్నాడు ఇక్కడ. భీష్మునితో రక్షితమైన మన బలములు అపారమయ్యా, భీష్మునితో రక్షితమైన మన బలములు అపారమయ్యా. భీమునితో రక్షితమైన వారి శక్తి పరిమితమయ్యా వినుమాచార్య. భీష్మునితో రక్షితమైన మన బలములు అపారమయ్యా, భీమునితో రక్షితమైన వారి శక్తి పరిమితమయ్యా. భీమునితో రక్షితమైన వారి శక్తి పరిమితమయ్యా వినుమాచార్య. ఉభయుల బలముల గూర్చి వ్యూహము గూర్చి రచనల గూర్చి రణమునల్దాచరించవలసిన మన వ్యూహము గూర్చి వినుమాచార్య. ఆచార్య, గురువర, మన సైన్యము అపారము, దాన్ని భీముడు రక్షిస్తున్నాడు. ఇక పాండవుల సైన్యం అంటావా, అది చాలా పరిమితమైంది, దాన్ని భీముడు రక్షిస్తున్నాడు అంటున్నాడు ఇక్కడ దుర్యోధనుడు ద్రోణాచార్యునితో. ఇక్కడ కౌరవుల యొక్క సర్వసేనాధిపతి ఎవరు? భీష్ముడు. కాబట్టి భీష్ముడిని చేత కౌరవుల సైన్యం రక్షించబడుతుంది, మన సైన్యము అపారము పెద్దది అని చెప్తున్నాడు. అది బాగానే ఉంది. మరి అక్కడ పాండవుల సర్వసైన్యాధిపతి ఎవరు? భీముడు కాదు, దృష్టద్యుమ్నుడు, పాండవుల పావమరిది. మరి అతని పేరు చెప్పాలి. కానీ దుర్యోధనుని యొక్క ఈ గందరగోళానికి కారణం ఏమిటి అంటే, భీముడు ధృతరాష్ట్రుని కొడుకులందరినీ నేనే వధిస్తాను అని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. పైగా భీముని యొక్క పరాక్రమం దుర్యోధనుడికి తెలుసు. ఆ భయంతో పాండవుల సైన్యము భీముని రక్షణలో ఉంది అని చెప్తున్నాడు. ఆ భయంతో అదొక మానసిక స్థితి. తర్వాత 11వ శ్లోకం. అయనేషు చ సర్వేషు యథాభాగమనస్థితాః భీష్మామేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. ఏమంటున్నాడంటే, మీ స్థానాలయందున నియమిత స్థానాలయందున మీ స్థానాలయందున నియమిత స్థానాలయందున ఉండి భీష్మ పితామహుణ్ణి రక్షించే బాధ్యత మీది. ఉండి భీష్మ పితామహుణ్ణి రక్షించే బాధ్యత మీది. మీ స్థానాలయందున నియమిత స్థానాలయందున ఉండి భీష్మ పితామహుణ్ణి రక్షించే బాధ్యత మీది. భగవద్గీత శ్రవణము ఇది భవహరణం కృష్ణ వితరణం మంగళతరుణం మోక్ష సామ్రాజ్యగమ్యం మానవుల కంతిమ లక్ష్యం
భగవద్గీత శ్రవణము ఇది భవహరణం కృష్ణ వితరణం మంగళతరుణం. దుర్యోధనుడు చెప్తున్నాడు, వాళ్ళ సైన్యానికి చెప్తున్నాడు, అన్ని చోట్ల మీరు ఉండవలసిన స్థానాలలో ఉండండి, విడిచిపెట్టకుండా ఉండండి. అందరూ ఏకంగా భీష్ముడిని రక్షించుకుంటూ ఉండాలి అంటున్నాడు దుర్యోధనుడు. రాజుగా ఒక ఆర్డర్ వేశాడు ఇక్కడ. భీష్ముడు సర్వసేనాధిపతి, గొప్ప యోధుడు. మరి ఆయనను రక్షించడం ఏమిటి అనేటువంటి శంక వస్తుంది కదా. ఎందుకంటే తనకు తాను రక్షించుకోలేని అసమర్థుడు కాడు కదా భీష్ముడు. ఇది అనుకుంటారేమో అని. అట్లా కాదు, భీష్ముడు అసమర్థుడు కాడు. అతన్ని ఎవ్వరూ రక్షింపవలసిన పని లేదు. కాకపోతే పాండవులను వధించను అని శపథం చేశాడు కాబట్టి పాండవులే చెలరేగి భీష్ముని చంపుతారేమో అనేటువంటి భయం దుర్యోధనుడికి. అందుకే అతన్ని రక్షించుకోవాలి అని అంటున్నాడు దుర్యోధనుడు. ద్రోణాచార్యుని సమీపంలో భీష్మాచార్యుడు ఉన్నాడు. ఈ దుర్యోధనుని యొక్క వ్యర్థ ప్రలాపమంతా భీష్మాచార్యునికి వినపడి ఉంటుంది. ఈ యుద్ధం మొదలయ్యేటప్పుడు యుద్ధారంభంలో ఇదంతా ఒక అనారోగ్యకరమైనటువంటి వాతావరణం అని తెలుసు భీష్ముడికి. ఈ అసాధారణమైనటువంటి ఈ అన్హెల్తీ కండిషను, ఈ సన్నివేశాన్ని ఇంకా కొనసాగించడం శ్రేయస్కరం కాదని భీష్మాచార్యుడు భావించాడేమో కానీ భీష్ముడు పెద్దగా సింహనాదం చేసి శంఖాన్ని పూరించాడు, శంఖారావాన్ని వినిపించాడు గట్టిగా. ఇప్పుడు 12వ శ్లోకం. తస్య సంజయనర్హర్హం కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యోశ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. దుర్యోధన చక్రవర్తికి సంతోషము కలిగించుటకు, దుర్యోధన చక్రవర్తికి సంతోషము కలిగించుటకు పితామహుడు భీష్మాచార్యుడు సింహగర్జనమును చేసెను. శంఖము పూరించే భీష్ముడు శ్రీకారము చుట్టె రణముకు. దుర్యోధన చక్రవర్తికి సంతోషము కలిగించుటకు పితామహుడు భీష్మాచార్యుడు సింహగర్జనమును చేసెను. శంఖము పూరించే భీష్ముడు శ్రీకారము చుట్టె రణముకు. భగవద్గీత శ్రవణము ఇది భవహరణం కృష్ణ వితరణం మంగళతరుణం. మోక్ష సామ్రాజ్యగమ్యం మానవుల కంతిమ లక్ష్యం. భగవద్గీత శ్రవణము ఇది భవహరణం కృష్ణ వితరణం. భీష్మ పితామహుడు కురువృద్ధుడు, పరాక్రమవంతుడు. దుర్యోధనునికి సంతోషం కలిగించడానికి ఏం చేశాడు అంటే అతడు సింహనాదం చేసి శంఖాన్ని పూరించాడు. తరగతి గదిలో విద్యార్థులు గోల చేస్తుంటే ఉపాధ్యాయుడు బల్లను గట్టిగా చరుస్తాడు. ఆ శబ్దానికి పిల్లలందరూ సైలెంట్ అయిపోతారు. అలాగే దుర్యోధను యొక్క పిల్ల చేష్టలను చూసి, అంటే ఇక నీ పిల్ల చేష్టలు, ఈ వ్యర్థ ప్రసంగాలు ఆపు అని చెప్పడానికి శంఖాన్ని పూరించి దుర్యోధనుని యొక్క నోరు మూయించాడు భీష్మాచార్యుడు. భీష్ముడు శంఖాన్ని పూరించాడు అంటే యుద్ధానికి శ్రీకారం చుట్టాడు అని అర్థం. ఆయన పిలుపును అందుకొని సేనలందరూ వారి వారి నాదాలను వినిపిస్తూ యుద్ధానికి సిద్ధమని సమ్మతిని తెలిపారు. ఈ శబ్దాలతో యుద్ధరంగం మారుమ్రోగింది అంటున్నాడు సంజయుడు. తర్వాత 13వ శ్లోకం. తతశంకాశ్చభేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహత్యంత హన్యంత సశబ్ద
తములోభవత్ అంటున్నాడు ఇక్కడ. ఆ తదుపరి శంఖ దుందుబుల్ తప్పెట్లు రణభేరులు. ఆ తదుపరి శంఖ దుందుబుల్ తప్పెట్లు రణభేరులు. ఒకేసారి మ్రోగెను అనిలో శబ్దములవి మిన్నునంటెను. ఆ తదుపరి శంఖ దుందుబుల్ తప్పెట్లు రణభేరులు. ఒకేసారి మ్రోగెను అనిలో శబ్దములతో మిన్నునంటెను. ఒకేసారి మోగెను అనిలో శబ్దముల మిన్నునంటెను. భగవద్గీత శ్రవణము ఇది భవహరణం, కృష్ణ వితరణం మంగళతరుణం. మోక్ష సామ్రాజ్యం గమ్యం, మానవుల కంతిమ లక్ష్యం. భగవద్గీత శ్రవణము ఇది భవహరణం, కృష్ణ వితరణం. భీష్ముడు శంఖారావం చేసిన తర్వాత కౌరవ సేనలో వాళ్ళందరూ ఇక యుద్ధం ఆరంభమైందని భావించి శంఖాలు, దుందుబులు, తప్పెట్లు, రణభేరులు, బూరలు ఒకేసారి భోగించారయ్యా. ఈ శబ్దం చాలా భయంకరంగా ఉన్నది. ఈ భూమి ఆకాశాలు మొత్తం శబ్దమయంగా మారిపోయినవి. ఎటు చూచినా శబ్దమే. కౌరవ సేనలు ఇంత సమరనాదాలు చేస్తుంటే మరి పాండవ సేనలు ఏం చేశాయి? మరి చర్య ఉన్నప్పుడు దానికి ప్రతిచర్య ఎలాగూ ఉంటుంది, అది చెప్తున్నాడు ఇప్పుడు పాండవుల యొక్క వాళ్ళ గురించి. తతశ్వేతై హైర్యుక్తై మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖం ప్రభద్మతు అంటున్నాడు. తెల్లని అశ్వములు కట్టిన ఉత్తమమగు రథమునందున, తెల్లని అశ్వములు కట్టిన ఉత్తమమగు రథమునందున నిలచిన శ్రీకృష్ణార్జునులు పూరించిరి తమ శంఖములు. నిలచిన శ్రీకృష్ణార్జునులు పూరించిరి తమ శంఖములు. భగవద్గీత శ్రవణము ఇది భవహరణం, కృష్ణ వితరణం మంగళతరుణం. మోక్ష సామ్రాజ్య గమ్యం, మానవుల కంతిమ లక్ష్యం. భగవద్గీత శ్రవణము ఇది భవహరణం, కృష్ణ వితరణం మంగళతరుణం. కౌరవుల పక్షం నుండి శంఖనాదం వినిపించగానే తెల్లని గుర్రములు కట్టిన రథం నుండి శ్రీకృష్ణుడు, అర్జునుడు తమ తమ దివ్యమైన శంఖాలను పూరించారు. శ్రీకృష్ణార్జునుల దర్శనమే శుభదర్శనం, వారి శకటమే శుభశకటం. ఇక్కడ గొప్పనైనటువంటి రథంలో ఉన్నారు అంటున్నాడు సంజయుడు. ఎందుకంటే యుద్ధభూమిలో ఎన్నో రథాలు ఉన్నాయి, ఇది అలాంటి సాధారణమైనటువంటి రథం కాదు. ఇక్కడ ఏమంటున్నాడంటే దీని ప్రత్యేకత ఏంటంటే ఖాండవ వనాన్ని దహించినప్పుడు తృప్తి చెందిన అగ్నిదేవుడు ఆనందంతో ప్రసాదించినటువంటి సురలోక శకటం ఇది. కాబట్టి దీన్ని గొప్ప రథము అని చెప్తున్నాడు. ఇలా చెప్పి పాండవుల సైన్యంలో ఎవరెవరు ఏ ఏ నాదాలు వినిపించారో, ఏ శంఖాలు పూరించారో విఫలంగా వివరిస్తున్నాడు సంజయుడు. ఇప్పుడు 15వ శ్లోకం. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రౌ దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః. పాంచజన్యమనుశంఖమును పూరించెను ఋషికేశుడు, దేవదత్తమనుశంఖమును పూరించెను కౌంతేయుడు. పౌండ్రమనే గొప్ప శంఖము పూరించెను భీమసేనుడు. పాంచజన్యమనుశంఖమును పూరించెను ఋషికేశుడు, దేవదత్తమనుశంఖమును పూరించెను కౌంతేయుడు. పౌండ్రమనే గొప్ప శంఖము పూరించెను భీమసేనుడు. భగవద్గీత శ్రవణము
భవహరణం కృష్ణ వితరణం మంగళతరుణం మోక్ష సామ్రాజ్యగమ్యం మానవులకంతిమ లక్ష్యం భగవద్గీత. శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని పూరించాడు, అర్జునుడు దేవదత్తాన్ని ఊదాడు. ఇక భీకర కృత్యాలు చేసే భీముడు మాత్రం పౌండ్రం అనే గొప్ప శంఖాన్ని ఊదాడు. శ్రీకృష్ణుడు పూరించినటువంటి శంఖం పేరు పాంచజన్యము. సముద్రంలో పంచజనుడు అనే రాక్షసుని ఎముక నుండి గ్రహించుట చేత శ్రీకృష్ణుడి శంఖానికి పాంచజన్యము అనేటువంటి పేరు వచ్చింది. శంఖము అనేది ఒక ప్రాణి, అది జలచరం, అంటే సముద్రంలో ఉండేటువంటి జలచరం, చేపలాగా నీటిలో ఉంటుంది. మనకు మాంసము ఎముకలు దేహం లోపల ఉంటవి, పైన చర్మం ఉంటుంది. మరి శంఖానికి అలా కాదు, బయట ఎముక ఉండి లోపల మాంసం ఉంటుంది. కనుకనే శంఖంలో ప్రాణి ఉన్నప్పుడు, అంటే ప్రాణంతో ప్రాణి ఉన్నప్పుడు నీళ్లలో శంఖం కదులుతుంది. ఇది మనం జాగ్రత్తగా, అంటే సముద్రంలో నివసించే వాళ్ళకు తెలుస్తుంది, సముద్ర యొక్క పక్కన నివసించే వాళ్ళకు తెలుస్తుంది. అంటే అది ప్రాణి లోపల, శంఖం లోపల ప్రాణంతో ఉన్నప్పుడు శంఖం నీళ్ల మీద కదులుతూ ఉంటుంది. తర్వాత అన్ని శంఖ బొక్కలు ఇది పవిత్రం కాదు కానీ ఈ శంఖం యొక్క బొక్క ఎముక, ఇది శంఖం యొక్క ఎముక, ఇది మాత్రం పావనం అని చెప్తారు. శంఖాస్తి పావనం అపావనమస్తిమాణం అని చెప్తారు. అంటే శంఖం యొక్క ఎముక మనకు చాలా పవిత్రము, ఇతరుల ప్రాణుల ఎముక అపవిత్రంగా భావిస్తాం, అంతే కదా. వేరే మన స్నానం చేసేటప్పుడు ఏమైనా ఎముకలు తగులితే మళ్ళీ స్నానం చేస్తాం అపవిత్రమని. శంఖ యొక్క ఎముక పవిత్రం కాబట్టే మనం లింగాభిషేకాన్ని శంఖంతో నిర్వహిస్తాము. అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు అని చెప్తున్నాడు. తర్వాత అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. దేవతలచే ఇయ్యబడింది కనుక అర్జునుని యొక్క శంఖానికి దేవదత్తము అని పేరు వచ్చింది. ఎందుకు, ఎప్పుడు జరిగింది అంటే దేవాసుర సంగ్రామంలో ఈ రాక్షసులతో విశేషణంగా పోరాడాడు అర్జునుడు. కాబట్టి దేవతలు ఆయనకు ఈ శంఖాన్ని ఇచ్చాడు అర్జునుడికి, కాబట్టి దాని పేరు దేవదత్తము అని పేరు. భీముడు పౌండ్రము అనేటువంటి గొప్ప శంఖాన్ని పూరించాడు. అలాగే పాండవులలో మిగిలిన సోదరులు ఏ ఏ శంఖాలు పూరించారో చెబుతున్నాడు సంజయుడు. ఇప్పుడు 16వ శ్లోకం లోపల ఏమంటున్నాడంటే, 16వ శ్లోకం లోపల అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠరః నకుల సవదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ అంటున్నాడు. ఇక్కడ మహారాజు యుధిష్ఠరుండు పూరించెను అనంత విజయం, నకులుడు పూరించిన శంఖం మంగళకరమగు సుఘోషము, సహదేవుడు ఊదిన శంఖం రత్న ఖచిత మణిపుష్పకము, భగవద్గీత శ్రవణము ఇది భవహరణం కృష్ణ వితరణం. మహారాజు యుధిష్ఠరుండు పూరించెను అనంత విజయం, నకులుడు పూరించిన శంఖం మంగళకరమగు సుఘోషము, సహదేవుడు ఊదిన శంఖం రత్న ఖచిత మణిపుష్పకము, భగవద్గీత శ్రవణము ఇది భవహరణం కృష్ణ వితరణం మంగళకరణం. మోక్ష సామ్రాజ్యగమ్యం మానవులకంతిమ లక్ష్యం, భగవద్గీత శ్రవణము మంగళకరణం. ధర్మరాజు అనంత విజయము అనేటువంటి శంఖాన్ని పూరించాడు. అనంత విజయము అంటే సదా విజయాన్ని దర్శించువాడు. నకులుడు సుఘోషం అనేటువంటి శంఖాన్ని పూరించాడు. సుఘోషం అంటే ఇంపైన శబ్దము, శ్రావ్యమైనటువంటి
మంగళకరమైనటువంటి ధ్వని అర్థం. అట్లాగే సహదేవుడు మణిపుష్పకము అనేటువంటి శంఖాన్ని పూరించాడు. అంటే రత్న ఖచిత మణిమాణిక్యాలతో ఉన్నటువంటి శంఖాన్ని పూరించాడు సహదేవుడు. ఏ పూల పూజించినా పూలన్నీ నీవే కదా, ఏ పూల పూజించినా అందాల మందారమును చూసిన, అందాల మందారమును చూచిన గోవింద నీరు మగు పెంచెరా, అందాల మందారమును చూచిన గోవింద నీరు మగు పెంచెరా, ఏ లీల సేవ్యంతురా మాధవా, ఏ పూల పూజించిన పూలన్నీ నీవే కదా, ఏ పూల పూజించిన. కాసారమున తామెరను కోసిన మరుమల్లి సంపెంగలను కోసిన, కాసారమున తామెరను కోసిన మరుమల్లి సంపెంగలను కోసిన గోవింద నామాలి వినిపించెరా, ఈ పూల పూజించిన పూలన్నీ నీవే కదా, ఈ పూల పూజించిన. లోకాల పతి అయిన ఓ శ్రీపతి, ఇహమైన పరమైన నీవే గతి, లోకాల పతి అయిన ఓ శ్రీపతి, ఇహమైన పరమైన నీవే